విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సుక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఆయన కార్యాకార్య ప్రబోధకాయ నమః. వ్యాసుల వారి అనుజ్ఞ మేరకు మళ్ళీ ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండి లోకాన్నంతటినీ ఉద్ధరించాలి అని సంకల్పం చేసుకున్న శంకరాచార్యుల వారి యొక్క ప్రథమ కర్తవ్యం లోకమునకు కార్య అకార్యములు చెప్పాలి. కార్యాకార్యముల యొక్క జ్ఞానము లేకపోవడమే పాపహేతు. ఏది చెయ్యాలి తెలియాలి, ఏది చెయ్యకూడదు తెలియాలి. ఏది చెయ్యాలో తెలిసున్నది చెయ్యాలి అంటే దాన్ని ఎట్లా చెయ్యాలో తెలియాలి. ఎట్లా చెయ్యాలి అంటే నా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, దానికి కల్పం అని ఉంటుంది. కల్పం ప్రకారం చేయాలి. శ్రావణ శుక్రవారం వ్రతం ఉందనుకోండి, కల్పోక్త ప్రకారేణ అంటాం, కల్పం ప్రకారం చేస్తారు. వినాయక చవితి కల్పం ప్రకారం, శ్రీరామనవమి కల్పం ప్రకారం. కల్పంలో ఏం చెప్పబడిందో అది ప్రధానం, అట్లా చెయ్యాలి, అది శాస్త్రీయం. అంతేకాని నా బుద్ధికి తోచినవన్నీ నేను చేసేస్తానండి అంటే చెయ్యొచ్చు. ఎంతవరకు? కొంతవరకే. అది ఉత్సవ స్వరూపంగా కొంతవరకు మీరు కలపగలరు తప్ప వైదిక క్రతువు కల్పం ప్రకారమే జరగాలి. అది చెయ్యవలసినది ఎట్లా చెయ్యాలి, అసలు ఏవేవి చెయ్యాలి అన్న విషయంలో దేశమంతా అయోమయావస్థ. ఎవడికి తోచిన మార్గంలో పడిపోతున్నాడు. అటువంటప్పుడు మళ్ళీ భక్తి జ్ఞాన కర్మలను ఒక పద్ధతిలోకి తీసుకురావాలి. ఇది చెయ్యండి అని చెప్పాలి, ఇట్లా చెయ్యండి అని చెప్పాలి. దానికి అవైదిక వాదనలో ఖండించి ఆమోదింపజేయాలి. 2, చెయ్యకూడనివి ఏవున్నాయో అవి చెయ్యకుండా ఉండేటట్టుగా లోకాన్నంతటినీ నడిపించాలి. ఇది ఎవరో తన దగ్గరికి వచ్చి కూర్చున్నటువంటి 10 మంది శిష్యులతో చేయించడం కొంతవరకు సుగమం. వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి, గురువుగారి దగ్గరికి వచ్చారు కాబట్టి ఆ కూర్చున్న 10 మంది శిష్యులతో చేయించడం అదే చాలా కష్టం. యావత్ దేశాన్ని అలా నడిపించాలంటే ఆ దేశాన్ని అడ్డుపెట్టి ఆయన ఆనాడు చేసిన బోధ జగత్తులో ఎవరికైనా అన్వయమే. ఎక్కడి నుంచి స్మరించినా వెంకటాచలం పాపాన్ని తీసేస్తుంది. మీరు అమెరికాలో ఉన్నారా, రష్యాలో ఉన్నారా అన్నదాంతో సంబంధం లేదు. మీరు ఎక్కడ ఉండి వెంకటాచలాన్ని స్మరించినా అది పాపాన్ని పరిహరిస్తుంది. అది వెంకటాచలం యొక్క గొప్పతనం స్కందపురాణంలో చెప్తారు. అట్లాగే జగత్తులో మీరు ఎక్కడ ఉండి శంకరాచార్యుల వారి బోధలు పట్టుకోగలిగినా మీరు తరిస్తారు. అందుకని జగత్తుకే గురువులు అయ్యారు వారు. దానికి ఎవరో గుండెలు బాధ తీసుకోవడం ఎందుకు? ఆయన జగద్గురువు అంటే. కాబట్టి జగత్తుకే గురువు అయినటువంటి మహాపురుషుడు ఆయన. ఏది చెయ్యకూడదో చెప్పారు, ఏది చెయ్యాలో చెప్పారు. ఈ రెండింటినీ లోకానికి అంతటికీ అందించడానికి లోకాన్నంతటినీ ఓ చోట సభ చేసి ఎలా చెప్తారు? ఆ రోజుల్లో పుస్తకాలు ఇంత వేగంగా ముద్రణ చేసి అందించగలిగినటువంటి శక్తి ఎక్కడుంది? ఆయన వెనకాతలు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, ఆయన వెనక ఏ సంస్థలు ఉన్నాయి? పైగా వెడితే ఆయన్ని భౌతికంగా కూడా ఇబ్బంది పెట్టడానికి సిద్ధపడినటువంటి సమూహాలు ఉన్న రోజులు. అటువంటప్పుడు చెప్పడం అంటే ఆయన వాక్కుకున్నటువంటి శక్తి అటువంటిది.
ఒక్క బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి మాట్లాడిన మాటలు అంత వేగంగా ప్రచారం పొంది లోకంలో అజ్ఞానాన్ని తీసేసేయంతే. అంత అద్భుతంగా మాట్లాడారు. శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అట్లాగే అంతరాత్మ ప్రబోధములను ఆధారం చేసుకుని అందరూ ధర్మాచరణ చేసేటట్టుగా ప్రబోధం చేశారు. అదే సమయంలో ఏ విషయం వైపుకి తొందరగా మనసు లాగేస్తుందో, ఏది లాగేసిన కారణం చేత పాపం చేసే అవకాశం ఉంటుందో అక్కడ చెయ్యకుండా ఉండడానికి ఏం చెప్పాలో అది అంత గొప్పగా చెప్పారు. మీకు చెయ్యకూడని పని అసలు ఎందుకు చేస్తారు? చెయ్యకూడనిది పాపం కదా, పాపం ఎందుకు చేస్తారు అంటే పాపం ఎవ్వరూ కావాలని చేయరు. ఎందుకనంటే ఇప్పుడు మీరు పుణ్యం చేస్తే మీరు సుఖపడతారండి అన్నాను అనుకోండి. ఏమంటే మీ అందరు వచ్చి రేపు మొక్కలకి నీళ్లు పోస్తే చాలా పుణ్యం అండి, దానివల్ల మీకు సుఖం కలుగుతుంది అన్నాను అనుకోండి. మీరు వచ్చి కనీసం ఓ మొక్కకి ఓ కలచ నీళ్ళైనా పోస్తారు. ఏమండి మీరు కానీ రేపు మొక్కకి ఒక్క ఆకు తుంపినా మహాపాపం సుమండి అన్నాను అనుకోండి. మీకు ఎండిపోయిన ఆకు కనపడ్డా మీరు తుంపరు కదా. మరి వద్దన్న పని చేయకుండా ఉండడం కదా సహజమైన విషయం. పాపం వల్ల దుఃఖం వస్తుందంటే మరి ఎందుకు చేస్తారు పాపం? పుణ్యం కన్నా పాపమే ఎక్కువ చెయ్యాలనిపిస్తుంది. ఎందుకు చెయ్యాలనిపిస్తుందంటే పాపము ఏం చేస్తుందంటే ఎర వేస్తుంది. చేప చూడండి, ఎర కోసమని పైన కనపడుతున్న వానపాం ఒకటే అనుకొని లోపల ఉన్న సూదిని గమనించకుండా కురికి ఎరకి దొరికి బయటపడిపోయినట్టు ఎర వేస్తుంది. మనసుకి ఏదో సుఖాన్ని ఇస్తుంది, ఇంద్రియాలకి ఏదో సుఖాన్ని ఇస్తుంది. ఈ సుఖం కోసం ఏం చేస్తాడంటే శాస్త్రాన్ని వదిలిపెట్టేస్తాడు. తెలియనివాడేం కాదు, అన్నీ తెలుసు. తెలిసి అప్పటికి ఆ ఇంద్రియ సుఖం కోసం, అప్పటికి ఆ మనోరంజకత్వం కోసం వశపడతాడు. అది పాపమునకున్న తీవ్ర శక్తి, ఆకర్షణ శక్తి అంటారు. అది ఇంద్రియములను మనసుని ప్రలోభ పెడుతుంది. అదే భాగవతంలో అఘాసురుడు అని వ్యాసుల వారి పిలిస్తే సంస్కృత భాగవతంలో పాపపు రక్కసుడు అని పోతన గారు యథాతథంగా అనువాదం చేశారు. జాపిరము లేక ఇప్పుడు గ్రేపుల గోపాలసుతుల కృష్ణునితోడన్ గీపెట్టగ మింగెదనని పాపపు రక్కసుడు త్రోవ పడి ఉండే నృపా. పాపంలోకి మనం వెళ్ళిపోతాం తెలిసి కూడా, అప్పుడు మింగేస్తుంది. కాబట్టి ఈ పాపకర్మ చెయ్యడానికి ప్రధానమైనటువంటి ఆకర్షణలు రెండు ఉంటాయి. ఒకటి రెండు కామము. ఈ అర్ధకామములు ధర్మంతో వేసుకున్న ముడిని వదిలేస్తూ ఉంటాయి. ఆ ముడి విడిపోతుంటుంది, ఆ ముడి విడిపోయి జరిగిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడూ ధర్మంతోనే ముడిపడిపోయాడు అనుకోండి, ఇంకా ఆయనకి అసలు పాపం ఏది? ఆయనకి పాపం లేదు అసలు. ఆయనకి ధర్మానికి ఉన్న ముడి అప్పుడప్పుడు వదులవుతుంది, వదిలి జారుతుంది. ఆ జారినప్పుడు పాపం చేస్తూ ఉంటాడు. అది ఎందుకు జారుతుంది అంటే ఇంద్రియ సుఖముల పట్ల, మనోస్సుకి కలగవలసిన సుఖం పట్ల ఆయన ఆకర్షితుడయ్యాడు. అప్పుడు తప్ప పాపం చేయడు. అది బలవత్తరమైందనుకోండి, పాపము వైపుకి ఉరుగుతాడు. మహాత్ముల జీవితాల్లో కూడా ఈ తడబాట్లు కనపడుతూ ఉంటాయి. కారణం అది మనసు యొక్క బలం అటువంటిది. దానికి పాపం ఎరేస్తుంది. దానికి శంకరాచార్యుల వారు నివారణ చెప్పారు. అది ఆయన ప్రజ్ఞ. ప్రధానంగా నిన్నేది లాగేస్తోంది? అర్థం, డబ్బు. అర్థము అంటే డబ్బు ఒక్కటే కాదు. అర్థము అంటే సుఖాన్నిచ్చేటటువంటి వస్తు సంచయాన్నంతటినీ కూడా అర్థమనే పిలుస్తారు శాస్త్రంలో. ఇల్లు, మంచాలు, కుర్చీలు, తను సుఖపడడానికి వాడుకునే వాహనాలు, తనని వినోదపరిచేటటువంటి వస్తువులు, వీటన్నింటినీ అర్థమనే పిలుస్తారు. ఈ అర్థం మీద ఉండేటటువంటి ఆకర్షణ ఇంకా అంతా ఇంతా కాదు. ఎందుకని అంటే అది మనిషి తనకు తానుగా చేసుకున్నటువంటి పెద్ద దోషం. ఒకటి, అలా లాగగలదు మనిషిని. రెండు, మనిషికి జంతువుకి 84 లక్షల జీవరాశుల్లో మనిషి అంత గొప్పవాడైనా మిగిలిన జీవులతో పోలిస్తే ఎక్కడ పాడైపోతాడంటే, జంతువు తన పిల్ల
తనంత తాను ఆహారం సంపాదించుకునే వరకే పోషిస్తుంది. పక్షి తన పిల్లని తను ఆహారం తినే వరకు పోషిస్తుంది. ఆవు దూడ తనంత తాను గడ్డి తినడం వచ్చే వరకు పోషిస్తుంది, పాలిస్తుంది. తర్వాత ఇంకా పాలు ఇవ్వడం ఆపేస్తుంది. దూడ తనంత తాను బతుకుతుంది, ఆవు తనంత తాను బతుకుతుంది. కానీ మనిషి మాత్రం కొడుకులు, కోడళ్ళు, మనవలు, మునిమనవలు, ఇంకా తాను చూడనీను మనవలు, ఎప్పుడో 7 తరాలు 14 తరాలు, ఎన్ని స్థలాలు, ఎన్ని భవనాలు, తెలిసినవి తెలియనివి, నల్లనివి తెల్లనివి, బోలెడన్ని, ఇన్ని సంపాదించి ఏవో కాగితం మొక్క మీద ముద్ర వేసి దానికో విలువ పెట్టి తెచ్చి దాచి, ఎంత అల్లరి! ఇవి జంతువులకు లేవు, ఆ అల్లరి వాటికి లేదు. అందుకని హాయిగా వాటికి ఏమిటంటే వాటి కర్మ అనుభవించి వెళ్ళిపోతాయి. ఈ ప్రారంధాన్ని పెంచుకున్నవాడు మనిషి. ఈ అర్ధభ్రాంతి ఉందే, ఇది చెప్పనలవి కాదు, అంత ఆకర్షణ. ఈ అర్ధభ్రాంతే నీ చేత ఇన్ని పాపములు చేయించేస్తోంది. ఆఖరికి పాపం నువ్వు అట్టుకుపోతావు, సంపాదించింది వాళ్ళు పనిచేసుకుంటారు. ఏమిటి చేస్తావు? నువ్వు చేయగలిగింది ఏముంది? ఏమీ ఉండదు. ఆ శరీరం పడిపోగానే అమాయకత్వం ఎక్కడుంటుందంటే, కోడళ్ళు ఏ కోడలైనా వెళ్ళి తలుపులు తీసేసి కాగితాలవి ఏమైనా తీసి చూస్తోందా అని ఒకళ్ళ మీద ఒకళ్ళు పహరా పెట్టుకు చూసుకుంటారు. ఎందుకంటే ఈ లోపల ఎవరన్నా చక్కబెట్టేస్తారేమో అని జాగ్రత్త పడిపోయి తలుపులు ముందేసేయండి. వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటే బాగుండదు కదా, వాళ్ళు వీళ్ళు వస్తుంటారు, బాగుండదు, తలుపులు వేసేయండి అని తాళాలు తీసుకొని ఎందుకైనా మంచిదని ఆవిడో తాళం ఈవిడో తాళం పెట్టుకుంటుంది కూడా. నలుగురు ఉంటే ఇంకా అదృష్టం. కాబట్టి ఒక్కత్తి ఉంటేనే కొంతవరకు నయమేమో, ఎలాగో ఆవిడకే పోతుంది కాబట్టి ఏమిటి సాధించాడు? వాడి గురించి పట్టించుకునేవాడు ఎవరు లేడు. అర్ధభ్రాంతి అంత పాడు చేసి అప్పుడు ఏడవాలంతే. ఎందుకురా ఇది సంపాదించి ఏం చేశానురా నేను, ఉన్న సమయం అంతా పోయింది అని. పట్టుకెళ్ళేది ఏమీ లేదు, చేసిన పాపం తప్ప. దానికి శంకరాచార్యులు వారు అద్భుతమైనటువంటి విరుగుడు మాట్లాడతారు. అక్కడుంది ఆయన గురుత్వం. ఆయన అంటారు, మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ యలభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. నువ్వు సంతోషంగా ఉండడం నీ చేతిలో ఉంది, ఎవరి చేతిలోనో లేదు. నీకు 24 గంటలు ఎదురుగుండా ఉన్న మేడం చూసి ఏడవడం, పక్కనున్న మేడం చూసి ఏడవడం, వెనకనున్న మేడం చూసి ఏడవడమే అలవాటైతే నిన్ను సంతోషపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. చాలామందికి ఇళ్ళే లేవు పాపం. నాకు ఇన్ని గదులున్న ఇంత పెద్ద ఇల్లుంది, హాయిగా పూజ చేసుకోగలను, చదువుకోగలను, పడుకోగలను, పిల్లలు వస్తే సంతోషంగా ఉండగలరు. ఈశ్వర నాకేం లోటు చేశారు మీరు అని సంతోషంగా ఉండడం నీ చేతిలో ఉంది. ఆ సంతోషంగా ఉండడం నీ చేతిలో లేనప్పుడు నిన్ను సంతోషపెట్టగలిగిన వారు ఎవ్వరూ ఉండరు. పోతన గారి భాగవతంలో మాట అంటారు, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తం బగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. 7 ద్వీపాలు రాసి ఇచ్చేసినా కూడా అయ్యా మీ పట్టు పీతాంబరం ఇవ్వలేదు అని ఏడుస్తాడు. తృప్తి మనిషికి ఉండాలి. మూఢజహీహి ధనాగమ తృష్ణాం, డబ్బు రావాలి రావాలి రావాలని ఎందుకురా ఏడిచి అలా దుఃఖం పడిపోతావు? ఎంత సంపాదిస్తే దానికి తృప్తి? ఎన్ని స్థలాలు కొనేస్తే తృప్తి? ఎన్ని భవనాలు కొనేస్తే తృప్తి? ఎంత డబ్బు సంపాదించేస్తే తృప్తి? ఎంత బంగారం కొనేస్తే తృప్తి? దానికి అంతే ఎక్కడుంది? అంతే ఉంది అక్కడే. జీవితం అంతా దానిలోనే పోయే. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. ఇప్పుడు నీ జీవుణ్ణి ఎవరు చూస్తారా? నీ వయసు ఎంత? ఇంకెన్నాళ్ళు ఉంటావు? నువ్వు ఇంకా ఎప్పుడూ ఏదో పిల్లలండి మంచిదే చేయించావు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ చెప్పులు వాళ్ళు వేసుకొని వాళ్ళని తిరగని. ఇంకా నువ్వు అల్లరి పడిపోయి తిరిగితే ఆ ఉన్న సమయం నీకు దేనికి పనికి వస్తుంది? వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వు సంపాదించిన వాళ్ళు పంచుకుంటారు. చేసిన పాపం ఒకటి పట్టుకుపోయి నువ్వేమిటి పొందుతావు వచ్చే జన్మలో? ఈ మనుష్య జన్మ కూడా వస్తుందని నమ్మకం లేదు. కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. ఆ తృష్ణ వదిలేయిరా, సద్బుద్ధి పెట్టుకో. పోనీ స్వార్థం అంటే ఏమిటి? నీ కోసం నువ్వు చేసుకోవడం. ఇంతకన్నా స్వార్థం ఏముంటుంది? నీ జీవుడి సంగతి చూసుకో. ఇంకా ఆయన మరి పెట్టేసి అద్దేసుకుంటున్నాడు, అయిపోయిందిగా, చాలా కాలం అయిపోయింది, ఇంకా అన్నాళ్ళు ఉండిపోతాయి.
షష్ఠి పూర్తి అయిపోయిందంటే రెండో షష్ఠి పూర్తి వరకు ఉంటాడా? ఎవడన్నా 120 ఏళ్ళు ఉంటాడా? ఉండడు కదా. కాబట్టి పెట్టి సర్దాలి కదా. పెట్టి సర్దుతున్నప్పుడు కనీసం అయ్యో ఉన్న సమయాన్ని సద్బుద్ధితో వాడుకుందాం, ఏదో మనకి తోచిన కాడికి పుణ్యం చేద్దాం, శరీరమా ఓపిక తగ్గిపోతోంది, ధారణాశక్తి తగ్గిపోతోంది అని ఆలోచించకుండా ఇంకా ఏమిటో చేసేస్తాను, ఇంకా డబ్బు, ఇంకా భూములు, ఏంటి చేస్తావు? ఆఖరికి ఊపిరి ఆగిపోగానే ఇంట్లో కూడా వచ్చారు, వీధిలో పడుకోబెడతారు. ఎందుకు రేది? కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. నీకు నీ అంత నీకుగా నువ్వు చేసుకున్న కర్మ వలన భగవంతుడు నీకు ఏది ఇచ్చాడో దానితో సంతోషంగా ఉండడం నువ్వు నేర్చుకో తప్ప ఇంత ఉంటే సంతోషంగా ఉంటుందన్న మాట లేదు అర్థమునందు. అలా అనిపిస్తుంది. ఇల్లు లేనప్పుడు ఒక ఇల్లు ఉంటే బాగుండనిపిస్తుంది. ఓ ఇల్లు ఉన్న తర్వాత కొడుక్కో స్థలం కొంటే బాగుండనిపిస్తుంది. కొడుక్కో కూతురు పుట్టిన తర్వాత దానికి కన్యాదానం చేసేటప్పుడు తాతగారని నా పేరు చెప్తారు కదా. దిక్కుమాలిన తాత ఏమీ ఇవ్వలేదనుకోకుండా అప్పుడు నేను నా పేరు మీద నేను స్థలం ఇస్తే నా పేరు చెప్పినప్పుడు మా తాతగారు నాకు ఒక స్థలం ఇచ్చారంటుందో స్థలం కొనాలనిపిస్తుంది. దానికి అంతే ఎక్కడుంది? అలా పుడుతూనే ఉంటాయి. ఏవో చెయ్యాలని తెస్తూ ఉండాలి, ఇస్తూ ఉండాలి. ఈలోగా అయిపోయే కాలం. కాబట్టి కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. ఇంకా అసలు పెళ్లి చేసి చాలామంది ఏమంటారంటే ఇంక అమ్మాయి గట్టున పడిపోయానండి, గురువుగారు ఇంకా మీ వెనకాలే అంటుంటారు. నాకు తెలుసు ఇంకా బాగా వెనకపడ్డం మొదలవుతుంది నీకని. ఎందుకనంటే అప్పుడే మొదలు. ఇంకా ఆ తర్వాత అత్తారు, ఆడబొడుచులు, వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల్ని పెంచడాలు, పెద్ద చేయడాలు, ఇంకా వీలైతే వాళ్ళు విదేశాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి చేసి వస్తూ ఉండడాలు, ఒకవేళ వాళ్ళకి 2 ఉద్యోగాలు అయితే ఇక్కడ వాళ్ళకి చేస్తూ ఉండడాలు, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడాలు, పెద్దవాళ్ళు మీరు ఉండకపోతే మరి ఎలాగా మాకు ఇప్పుడు అంటే వాళ్ళకి చేసి పెట్టడాలు, అయిపోయాయి జీవితం. ఇంకా నువ్వు చేసింది ఏముంది? ఇంకా నీకోసం నువ్వు చేసుకున్నది ఏముంది? నేను ఇవన్నీ తప్పులని కానీ చేయకూడదని కానీ అంటున్నానని నా మీద ప్రచారం చేయొద్దు. కనీసం నీ గురించి కొంత ఆలోచించుకొని 3 మాటలు రామనామం అన్నారు అయ్యి అంటున్నాను అంతే నేను అన్నది తప్పించి నేను ఎవరిని ఏమీ అంటలేదు. కాబట్టి కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం యావద్విద్యోపార్జన శక్త స్థావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాకోపిన పృచ్చతి గేహే. వాడు సంపాదించుకోవడం పిల్లలకు అలవాటు చేసి వాళ్ళు బ్రతకడం అలవాటు చేయకుండా నువ్వు చాలా సంపాదించి ఇంకా సంపాదిస్తూ ఇక్కడ తీసి అక్కడ పెడితే ఇంకొక శాతం వడ్డీ ఎక్కువ వస్తుందని ఎప్పుడు అవన్నీ లెక్కలు కట్టుకుని చేసి అవన్నీ తీసి చూసి చేస్తే ఆయనకి అంత వస్తోంది, కొంత మనకి ఇస్తే బాగుండు, ఆయన ఊపిరి గుటుక్కుమంటే బాగుండు, మనం పంచుకుందాం అనుకుంటారా? నాన్నగారు 10 కాలాలు ఉండి ఆయన కాళ్ళు పట్టే అదృష్టం కావాలని వాళ్ళు కోరుకోవాలంటే ఇలాంటి అలవాట్లు చేయకు. అలా అలవాటు చేసేస్తే నువ్వు సంపాదిస్తున్నంత కాలం గౌరవిస్తారు. సంపాదన ఆగిపోగానే అర్ధన సంపాదన లేదు, ఇంకా మనకి ఇచ్చేది లేదు అని చెప్పి ఎండిపోయిన చెట్టును చూసినట్టు చూస్తారు. ఎవరికో తప్ప ఆ ప్రాజ్ఞత ఉండదు. సంస్కారం అలవాటు చేయి. డబ్బే అంటే ఏ కారణం చేతనైనా నువ్వు ఆ డబ్బు సంపాదించలేని స్థితి వస్తే దాంతో గౌరవం పోయే రోజు తెచ్చుకోకు. అప్పుడు ఎవరినో నిందించకు, వాళ్ళు అన్నారనకు. మొదటి నుంచి ఆ గౌరవం వాళ్ళకి పిల్లల దగ్గర నేర్పు. నీకు డబ్బు పిచ్చి తగ్గించుకో. నీకు డబ్బు వలన గౌరవం కన్నా ఇతర కారణముల చేత నువ్వు గౌరవం పొందడం నేర్చుకో. మా నాన్నగారు పద్ధతైన మనిషి, మా నాన్నగారు ధార్మికుడు, మా నాన్నగారు పరోపకారి అని నీ బిడ్డలు సంతోషించేటట్టుగా బ్రతుకు. అంతేగాని మా నాన్నగారు బాగా లెక్కలు కట్టి సంపాదించగలరని అలవాటు చేయకు. యావద్విద్యోపార్జన శక్త స్థావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాకోపిన పృచ్చతి గేహే. బాగున్నారా అని కూడా అడగరు. ఏడో గదిలో మంచం మీద ఉంటే పుట్టిన పేరోటి రాసి శుభలేఖ ఇచ్చి పిలుపుకి వచ్చినప్పుడు కూడా బాగుండదని వెళ్ళిపోయే ముందు ఒక్కసారి లోపలికి వచ్చి మీ మనవడి పెళ్ళి పాపం మీరు పెద్దవారు రాలేరులేండి, అక్కడికి వచ్చి అనవసరంగా మీరు మళ్ళీ ఆరోగ్యం అది పాడవుతుంది, మీరు ఇక్కడి నుంచే ఒక్కసారి స్మరించండి వాడు బాగుండాలని, మీరంటే అవుతుంది అని ఉత్తిదే నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. అంతే, రావద్దని వాళ్ళే చెప్పేస్తారు. కాబట్టి వార్తాకోపిన పృచ్చతి గేహే, ఎవరు అడుగుతారా? నీ జీవుడి గురించి నువ్వు చూసుకోవాలి తప్ప చేశావుగా
పెంచావుగా, పెద్ద చేసావుగా, పెళ్లి చేసావుగా, వాళ్ళకి పిల్లలు వాళ్ళ చెప్పులు వాళ్ళు వేసుకొని వాళ్ళ జీవితం వాళ్ళని జీవించని నువ్వు అతిగా పులి వేసుకుంటానంటే నీ జీవితం ఏమైపోతుందిరా? ఇంత అర్థ సంబంధమైనటువంటి వ్యామోహంలో పడిపోతామేం? పాడైపోవట్లేదు నాన్న. అది శంకరాచార్యుల వారి బాధ. నా బాధ కాదు, నా మాట కాదు ఇది. కాబట్టి అర్ధ సంబంధం లాగేస్తే చివరికి జీవితాలు ఏమైపోతాయో హెచ్చరించారు. కామ సంబంధం లాగేస్తే ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో చెప్పారు. నారీస్తనభర నాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం. దీనికి నేను తాత్పర్యం చెప్పక్కర్లా. పురుష శరీరం ఒకలా ఉంటుంది, స్త్రీ శరీరం ఒకలా ఉంటుంది. పురుష శరీరం కన్నా స్త్రీ శరీరంలో భిన్నత్వం ప్రధానంగా శరీర పైభాగంలో స్ఫుటంగా 2 చోట్ల మాంసము కొవ్వు పైకి ఊబికున్నాయి. అసలు నిజంగా చెప్పాలంటే అవి పరమ పవిత్రమైన మాతృకా చిహ్నములు. అవి బిడ్డలు బ్రతకడానికి కారణములు, పాలి ఇచ్చి పోషించేటటువంటి శరీరావయవములు. వాటిని చూసి భ్రాంతి పొందుతున్నావా? ఆ చర్మం ఒక్కటి తీస్తే లోపల నెత్తురు, మాంసం, కొవ్వు, దానికోసం జీవితం పాడు చేసుకుంటావా? దానికోసం ధర్మం వదిలిపెట్టేస్తావా? వద్దు, నా మాట విను. ఎవరు చెప్తారండి? కన్న తండ్రిలా? కామానికి విరుగుడు చెప్పారు ఆయన. నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం. వారం వారం అంటే వారానికి ఒకసారని కాదు, అస్తమానం తలుచుకుంటూ ఉండు. మనసులో తలుచుకుంటే నీకు అక్కర్లేని వ్యామోహాలు ఉండవు. నీ జీవితాన్ని నువ్వు పదలంగా ఉంచుకుంటావు. భగవద్భక్తి గొప్పది. భగవంతుణ్ణి నమ్ము. మళ్ళీ రమ్మంటే రాదు మనుష్య జన్మ. ఆ ఉన్న మనుష్య జన్మని భగవత్ సేవలో వినియోగించడం అలవాటు చేసుకో. కొంత సమయమైనా చెయ్యి. ఆఖరణ సోపాన ఆయన సాధనా పంచకం చెప్పినప్పుడు కూడా ఇదే. భక్తి నమ్ము, భగవంతుణ్ణి నమ్ము, లేకపోతే మనుష్య జన్మ మళ్ళీ వస్తుందని నమ్మకం లేదు. అప్పుడు నువ్వు ఏది చేసుకోలేకపోయావో ఏడ్చినా నీకు చేసేవాళ్ళు ఉండరు. అర్థ సంబంధం ఎంత ప్రమాదకరమైందో 2 ఉదాహరణలు చెప్తారు. పట్టుపురుగు దానికి ఆకులు వేస్తే ఆ ఆకులు తిని పట్టు దారం వదిలిపెడుతుంది. వదిలిపెట్టి చుట్టూ గూడుల అల్లి మెత్తగా ఉంటుంది కదా పట్టుదారం, అందులో పడుకుంటుంది ఆకులు తినేసిన మీదట. ఇప్పుడు పట్టు దారం కావాలనుకోండి, ఎలా? ఆ దారం అంతా కండికి పెట్టి తీసేయాలి. అందుకని ఏం చేస్తారంటే, నేను వినదుసమండి, ఆ పట్టు దారం ఉన్నటువంటిది ఆ లోపల ఇంకా పట్టు పురుగు నిద్రపోతుంటుంది, గాఢ నిద్ర. దాన్ని తీసుకెళ్ళి మరుగు నీళ్ళలో పారేస్తే నీరు దారాల్లోంచి వెళ్ళిపోయి పురుగు చచ్చిపోతుంది. ఆ కాయ యువతలకి పెట్టి రాట్నం తిప్పేస్తే దారం అంతా వచ్చేస్తుంది. ఈ పురుగుని తీసుకెళ్ళి పక్కన పారేస్తే ఆ తర్వాత ఈ పందులో పక్షులో తినేస్తాయి. ఇంత పట్టుదారం చుట్టూ కట్టుకు పడుకున్నది ఏమైంది? తన మృత్యువుకి కారణమైంది. రామకృష్ణ పరమహంస ఒక శిష్యుణ్ణి పిలిచి, ఏమిరా నాయనా ఎప్పుడు చూసినా భార్య అంటావు, పిల్లలంటావు, నా మాట వినరా, సాధన కొంచెం చేయరా. నీ భార్యను వదిలేయమని నేను చెప్పను, పిల్లలను వదిలేయమని చెప్పను, సంసారం వదిలేయమని చెప్పను, కానీ నీ జీవుడి గురించి ఆలోచించు. ఈ జన్మతో సరే మోక్షం వచ్చేస్తుందా? వచ్చే జన్మ గురించి ఆలోచించుకోవద్దు. భగవంతుణ్ణి నమ్మి చెయ్యవలసిన విహిత కర్మ ఏదుందో అది కొంత చెయ్యి అని చెప్తుంటే, నాకేం పర్వాలేదండి, నా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా బాగా చేస్తారు, నా కోసం ఎన్నో చేస్తారంటుండేవాడు. ఆ గురువుగారికి ఓ రోజున విసుగొచ్చి, ఒరే అలా కాదు కానీ నీకు హఠయోగం నేర్పుతాను, ఆ యోగం నేర్చుకుంటే నువ్వు ఊపిరి ఆపేసి కర్ర మొక్క పడిపోయినట్టు పడిపోతావు, అప్పుడు నువ్వు చచ్చిపోయావు అనుకుంటారు. అప్పుడు మీ ఆవిడ పిల్లలు ఏం చేస్తారో నువ్వే చూశాక నా దగ్గరికి వచ్చి చెప్పు. అప్పుడు మీ ఆవిడ పిల్లలు నీకు బాగా చేస్తున్నారు అనిపిస్తే ఇంక నిన్నెప్పుడు నేను ఇలా విసిగించాను రా అని హఠయోగాన్ని నేర్పారు. ఆయన ఏమిటో గురువుగారు ఇలా అంటున్నారు చూద్దామని చెప్పేసి ఒక కర్ర పొలలా అయిపోయి ఊపిరి కూడా ఆపేసి పడిపోయాడు, చచ్చిపోయాడు అనుకున్నారు. ఆయన బాగా స్థూలకాయుడు, చచ్చిపోయాడు అనుకున్నారు. ఆయన ఏం చచ్చిపోలేదు, హఠయోగంలో అలా చేశాడు శరీరాన్ని. ఆ భార్య బిడ్డలు అందరూ వచ్చారు. పాపం మరి ఏడుస్తారు కదా, వాళ్ళు ఏడిచారు.
ఉంటుందిలేండి, ప్రేమ లేకుండా ఎందుకు ఉంటుంది, ఏడిచారు. అంతలో ఎవరో ఒక ఆయన అన్నాడు, ఇది ఈ శవాన్ని బయటికి తీసుకెళ్ళడం చాలా కష్టం, చాలా లావు కదా, ఈయన ఎలా తిరిగేవాడు ఈ ఇంట్లో, మరి ఏదో అటు ఇటు తిరిగి బయటికి వెళ్ళేవాళ్ళ ఉంది, గుమ్మం పట్టదు తీసుకెళ్ళడానికి, ఓ పని చేద్దాం, ఈ గడప పగల కొట్టేసి బయటికి తీసుకుపోదాం అన్నాడు. అంటే ఆవిడంది, అయ్య బాబోయ్ అర్ధంతరంగా పోయాడు, దానికి తోడు ఇప్పుడు గుమ్మాలు అవి నరికేసి బద్దలు కొట్టేస్తే మళ్ళీ ఎవడు ఎక్కడ డబ్బు తీసుకొచ్చి ఇవన్నీ నేను మళ్ళీ నిర్మాణం చేసుకుంటాను, పోయినవాడు ఎలాగో పోయాడు, ఆయన్నే ముక్కలు చేసి పట్టుకుపోండి. హఠయోగంలో ఉన్నవాడు చటుక్కుని లేచి కూర్చుని, ఇప్పుడు గురువుగారి మాట ఏమిటో అర్థమైందే నాకు, ఇక పైన నా అనుష్ఠానం నేనే చేసుకుంటాను అన్నాడు. ఆయన వదిలేదు భార్యాబిడ్డల్ని, ఆయన అనుష్ఠానం ఆయన చేసుకున్నాడు, ఆయన ఊళ్ళో ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి భగవంతుణ్ణి నమ్ము, భగవంతుణ్ణి నమ్మి నువ్వు మనిషిగా పుట్టినందుకు చేయవలసింది చెయ్యి. ఆయన సువర్ణమాలా స్తుతి అని ఒక స్తోత్రం చేశారు, అందులో అద్భుతమైన మాట అంటారు. భగవంతుడు ఏం చేస్తాడు అంటే, షడ్రిపుషడూర్మి షడ్వికారహర సన్ముఖ షణ్ముఖ జనక సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం అంటారు. షడ్రిపు, 6 శత్రువులు, కామక్రోధ లోభమద మోహమాత్సర్యములు సమస్త పాపములకు కారణములు. ఈ 6 శత్రువుల్ని మనం గెలవలేం, భగవద్ అనుగ్రహం గెలిచేటట్టు చేస్తుంది. కాబట్టి భక్తితో ఉంటే భగవంతుడు నిన్ను గెలిపిస్తాడు. షడూర్మి, ఊర్మి అంటే కెరటం, సముద్రంలో కెరటం వచ్చి విరిగి పడిపోతుంది, ఒడ్డుకు వచ్చేస్తుంది, అమ్మాయి అయిపోయింది కెరటం అంటే మళ్ళీ ఇంకో కెరటం సిద్ధమైపోతుంది. పొద్దున్న పలహారం చేశాననుకోండి, అమ్మాయి ఆకలి తీరిపోయింది, హాయిగా ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం ఏడపడికి మొదలు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేశాననుకోండి, అమ్మాయి ఆకలి తీరిపోయింది, కడుపు నిండుగా ఉంది, హాయిగా ఉంది అనిపిస్తుంది. మళ్ళీ రాత్రి 9 ఏడపడికి మొదలు, మళ్ళీ రాత్రి 9 తినేసాననుకోండి, మళ్ళీ తెల్లారేటప్పటికి మొదలు. కెరటాలు వచ్చినప్పుడు ఊర్ములు వస్తూ ఉంటాయి, అవి అలా వచ్చే ఊర్ములను కొన్నిటిని చెప్పారు. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర అంటే వృద్ధాప్యము, చిట్ట చివరి కెరటం మరణము. అది వచ్చేస్తే ఇంకా మిగిలిన కెరటాలతో సంబంధం లేదు. 6 కెరటములు మారి మారి వస్తూనే ఉంటాయి. ఈ ఊర్ములను తీసేయగలిగిన వాడు ఎవరంటే భగవంతుడు. అంటే ఏమంటే ఇంకా వృద్ధాప్యం రాదా, మరణం రాదా అంటే, వృద్ధాప్యం శరీరానికి వచ్చేస్తుంది, కానీ ఆయన భక్తితో దాన్ని అంగీకరిస్తాడు. ఇది శరీరమునకు వచ్చిన అవస్థ. కాబట్టి నాకు మిగిలిపోయిన సమయాన్ని ఇంకా బాగా సద్వినియోగం చేసేసుకోవాలి, తక్కువ సమయం ఉందని మరింత ఉత్సాహంతో తను చేయగలిగింది చేస్తాడు మనసుతో. కాబట్టి షడ్రిపుషడూర్మి షడ్వికారహర సన్ముఖ షణ్ముఖ జనక, షడ్వికారములను హరించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. ఉండుట, అసలు అమ్మ గర్భం ధరిస్తే కదూ పిండం లోపల ఉంది అండం. కాబట్టి ఉండుట, తర్వాత పుట్టినది, అది క్షేమంగా బయటికి రావాలి, లోపలే ఏదైనా అయిపోతే. కాబట్టి పుట్టినది, పుట్టినది పెరిగినది, పెరిగినది మార్పు చెందినది, జుట్టు తెల్లబడిపోతుంది, శరీరం ముడతలు పడిపోతుంది, బోల్డన్ని మార్పులు వచ్చేస్తాయి. క్షీణించినది, నశించినది, చిత్రపటం అయిపోతుంది, అయిపోయి గోడెక్కేస్తాడు. అదేదో కొన్నాళ్ళు ఉంటాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏం చేస్తారంటే, ఏంటి ఇక్కడ ఈ దిక్కుమాల చిత్రపటం ఇంట్లో గోడ అందంగా లేదని చెప్పి ఆ తర్వాత మహా ఉంటే ఓ తరం, ఓ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో దానికోసం ఎన్ని అన్యాయాలు చేసి తెచ్చికట్టిన ఇల్లు, దాని మీద ఆఖరికి ఒక గోడ మీద అరగజంలో తన చిత్రపటం పెట్టిన వాళ్ళు తీసి అవతల పారేస్తారు, పారేసి ఇంకోటి ఏదో పెట్టేసుకుంటారు అక్కడ. దానికి ఇంత అల్లరిబడి జీవితం పాడు చేసుకుంటావా నాన్న అని శంకరులు. కాబట్టి ఈ షడ్వికారములను తీసేయగలిగిన వాడు ఎవరంటే సన్ముఖ, గొప్ప ముఖం కలిగిన వాడు. ఆయన వంక చూస్తే మళ్ళీ కళ్ళు తిప్పుకోబుద్ధేదు. షణ్ముఖ జనక, సుబ్రహ్మణ్యుడి తండ్రి అయినటువంటి ఓ శివ, మీ యందు నాకు భక్తి కావాలి అని కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథాదత్తే వాణీ ముఖ కమలతాంబూలరసతాం. ఆర్తి భక్తిలో అసలు అమ్మ నీ పాదాలు నేను మనసారా కడిగి
ఆ లత్తుక కరిగినటువంటి ఎర్రటి నీళ్లు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినటువంటి రసంలా ఉన్నవి ఎప్పుడు తాగుతానమ్మా నా జన్మలో? శంకరాచార్యులు వారు అడగవలసిన విషయమా? అంటే అసలు అలా ఎప్పుడైనా నా జన్మలో పాదయోహ పాద్యం సమర్పయామి అన్నప్పుడు చేశానమ్మా? ఎప్పుడూ తమలపాకుతో చల్లడమే కదా బతికున్నన్నాళ్ళు. ఒక్కనాడు నీ పాదాలు నేను అలా కడిగిందేది? ఆ కడిగిన ఎర్రటి నీళ్లు తీర్థంగా పుచ్చుకున్నదేది? నేను ఎప్పుడు తాగుతానమ్మా అని తన మీద పెట్టుకుని అడిగారు. అంటే నువ్వంటూ ఆర్తి పొందవలసింది, నువ్వు పొందాలని తాపత్రయపడవలసింది ఇదని. సరే, ఇది వదిలిపెట్టండి. శివాపరాధ క్షమాపణ స్తోత్రం అని శంకరాచార్యులు వారు ఒకటి చేశారు. అందులో శ్లోకాలు చదువుతుంటే వాతలు పెట్టినట్టు ఉంటుంది. అంటే నిజాయితీగా చదువుకున్నప్పుడు ఇందులో నేను చేసింది ఏముంది అని అనిపిస్తుంది. మీకు అందులో ఒక శ్లోకం వినిపిస్తాను. అందులో శంకరులు అంటారు, స్నాత్వా ప్రత్యూషకాలే స్నపన విధి విధౌ నాహృతం గంగతోయం పూజార్థం వా కదాచిద్ బహుతర గహన ఖండ బిల్వీదళాని నానీతా పద్మమాలా సరసి వికసితా గంధపుష్పై త్వదర్థం క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. నిద్రమంచం మించి నేను లేస్తుండగా, ఇంత వయసు వచ్చింది శంకర నాకు, నిద్రమంచం మించి నేను నిద్ర లేస్తూనే ఏవేవో ఆలోచనలతో నిద్ర లేవడంలోనే నా వయసు ఇప్పటి వరకు అయిపోయింది. నేను నిద్ర లేస్తుండగా తెల్లవారుజామున ఎప్పుడైనా స్నాత్వా ప్రత్యూషకాలే స్నపన విధి విధౌ నాహృతం గంగతోయం, నా స్వామికి స్నానం చేయించాలి, గంగాజలాలు తీసుకుని నేను పూజాగదిలోకి వెళ్ళాలని చెప్పి నేను గబగబా స్నానం చేసి గంగాజలం పట్టుకుని నీ దగ్గరికి వచ్చిన రోజు ఏది ఉంది? దానికోసమని నేను తొందరగా లేచి పరిగెత్తుకొచ్చింది ఏముంది? ఎప్పుడుంది అసలు అటువంటి తెల్లవారుజాం? పూజార్థం వా కదాచిద్ బహుతర గహనాత్ ఖండ బిల్వీదళాని, ముళ్ళు గుచ్చుకుంటున్నా పరమేశ్వరుడి కోసం కోమలమైన బిల్వదళాలు సేకరిద్దామని నేను ఎప్పుడైనా గహనమైనటువంటి బిల్వదళాలు ఉన్నటువంటి వన ప్రాంతంలోకి వెళ్ళి దళాలు కోసి తెచ్చి నీ పూజ కోసమని అవి అలాగే కోమలంగా ఉండాలని జాగ్రత్తగా ఏ తడి బట్టలోనో పెట్టి నిద్రలేస్తూనే ఆ బిల్వదళాలు గుర్తొచ్చి తెల్లవారుజామున గబగబా స్నానం చేసి ఆ తడి బట్టలోంచి తీసి కింద పడకుండా ఒక తట్టలో పెట్టుకుని స్వామి ఇవి నీ పాదాల మీద వెయ్యాలి నేను అని చెప్పి తొందరపడిన రోజు అసలు ఉందా ఎప్పుడైనా ఇన్నేళ్లలో? నువ్వు దశాబ్దాల ఆయుర్దాయం ఇచ్చావు. ఏ ఒక్క రోజైనా తెల్లవారకట్ట లేచి నేను చేసింది ఇలా ఎప్పుడైనా ఉందా? ఒక్క తెల్లవారకట్ట ఇలా లేచానా? ఇలా పరిగెత్తానా నీకోసం? నానీతా పద్మమాలా సరసి వికసితా గంధ పుష్పైస్త్వదర్థం, సూర్యోదయాత్ పూర్వం వికసించినటువంటి నవచైతన్య పుష్పములను కోసి తెచ్చి నా స్వామి మెళ్ళో అందంగా అలంకరించాలని నేను తెల్లవారుజామున ఆర్తితో దండ కట్టినది ఏమైనా ఉందా? నువ్వు ఎంత ఆయువు ఇచ్చావంటే ఇప్పటికీ ఇంత ఇచ్చావు. ఇంత ఆయుర్దాయంలో నేను ఎన్ని తెల్లవారుజాములు ఇన్ని ఆర్తితో లేచి నీ సేవ చేసినవి ఉన్నాయి? నిజంగా నువ్వు ఆ మనసులో అది పెట్టుకుంటే నా ఆయువు ఇంతకాలం ఉండొచ్చా? ఏం చేశానని నన్ను ఇంత ఆదరించావయ్యా? ఎప్పుడు గుర్తొచ్చావయ్యా తెల్లవారగట్ట నాకు? నిద్ర లేవగానే నీ కోసం నేను పరిగెత్తింది ఎప్పుడుంది? నీ కోసం గబగబా స్నానం చేసింది ఎప్పుడు? నీ కోసం గబగబా బిల్వదళాలు పట్టుకుని అంత ప్రేమతో నీ పాదాల మీద వేస్తూ ఆనంద భాష్పాలు నేను కార్చింది ఎప్పుడు? నేనంటూ గడియారం చూసుకుని ఇంకో పని ఉందని తొందరగా పూర్తి చేసింది ఏమైనా ఉంటే పూజ ఒకటే. మీ పూజే నాకు బరువు. ఇంకా మిగిలిన ఏ కార్యక్రమానికైనా ఇది అడ్డంకని చాలా తొందరగా ఇంత ఎందుకండి లఘువు పూజ ఉండదా? విష్ణు సహస్రం ఎందుకండి? శ్రీరామ రామ రామేతి అనే బతికేశాను తప్ప స్వామి ఎప్పుడైనా ప్రశాంతంగా అబ్బా ఇంకొక గంట చేద్దామని నేను ఆనందపడిపోయి గంట చేసేవాడిని, 2 గంటలో 3 గంటలో ఆనందంతో మిమ్మల్ని పూజించింది ఎప్పుడు? తెల్లారగట్టలా లేచింది ఎప్పుడు? నేను మళ్ళీ లేస్తాను పోనీ అని కూడా చెప్పగలనా?
ఆర్తి రేపు తెల్లవారుదామైనా ఉంటుందా? కాబట్టి నేను మిమ్మల్ని అడగగలిగింది ఒకటే, క్షంతవ్యోమే పరాధ శివ శివ శంభో, నా తప్పు క్షమించండి అంతే. మీరు నాకు ఇవ్వడానికి ఎంత ఆర్తి పొందారు, ఇంత పెంచారు, పెద్ద చేశారు, 6 అడుగుల ఎత్తు చేశారు, చదువుకోమన్నారు, ఉద్యోగం ఇప్పించారు, లక్షలు లక్షలు కోట్లు సంపాదింపజేశారు, ఇల్లు ఇచ్చారు, కీర్తినిచ్చారు, వాహనాలు ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు, మనవల్ని ఇచ్చారు. నాకు ఇవ్వంది ఏముంది? అన్ని ఇచ్చారు. ఇన్ని మీరిచ్చారు. నేను 24 గంటలు అక్కర్లేదు, నిద్ర లేచినప్పుడు ఒక్క తెల్లవారుజామున మీకోసం పరిగెత్తింది లేదు. పరిగెత్తింది ఏమైనా ఉంటే 2 అక్షరాల కోసం, 1 అక్షరం కోసం పరిగెత్తే. మీ అందరికీ తెలుసు 2 అక్షరాలు 1 అక్షరాలు ఏమిటో. మళ్ళీ నేను అనడం ఎందుకు అంటే, నేను మిమ్మల్ని ఉద్దేశించి కాదు సుమండి, మీరందరూ తెల్లవారుజామున భగవత్ సేవ కోసం పరిగెడుతున్న వాళ్ళు. నా బోటిగాడి జీవితాన్ని నేను చెప్తున్నది. కాబట్టి ఈశ్వర నన్ను మన్నించు అంటే, నిజానికి శంకరాచార్యులు వారు తన మీద పెట్టుకు చెప్పాలా ఈ శ్లోకం? ఆయన చెప్తున్నది ఏమిటి? చిట్ట చివర క్షంతవ్యోమే పరాధ, నా అపరాధం క్షమించు. శంకరాచార్యులు వారు అది చేసింది కాదు. కనీసం నేను చదివితే ఆ శ్లోకం, అయ్యయ్యయ్యో ఎంత తప్పు జరిగిపోయింది, ఒక్క వారంలో 1 రోజైనా నేను అలా చేయకపోతే అంతకన్నా కృతజ్ఞత ఇంకా లేదు నా జన్మకి, నేను చెయ్యాలి అన్న పూనిక నాకు కల్పించడం కోసం తన మీద పెట్టుకున్న మహాపురుషులు శంకరులు తప్ప మన మీద పెట్టి చెప్పాలి ఆయన. అంత సున్నిత మనస్కులు. 2, మనం చెయ్యలేదని గుర్తిస్తే ఏదో ఒక్కరోజైనా చేస్తాను, దానికే పొంగిపోతాడు ఆయన. శ్రీశైలే శుభజింతునో యభౌ కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోతున మహాకాళేషు పూజింతునో నా శీలం మణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేను చెయ్యలేకపోయానని చెప్పినా పొంగిపోతాడు, చెప్పాడు రా నిజాయితీగా అని. అంత ఉదారుడు కదా అని కనీసం క్షమాపణైనా పరిపూర్ణ హృదయంతో స్వామికి చెప్తాడేమో, ఏదో యాంత్రికంగా అది కూడా ఒక శ్లోకము అన్న ఉద్దేశ్యంతో ఆ చెప్పేటప్పుడు కూడా నేను ఎన్నో అపరాధాలు చేశాను మన్నించండి అని యాంత్రికంగా కాకుండా మనస్ఫూర్తిగానైనా క్షమాపణ చెప్తాడేమో అని. 2, మిగిలిన కాలానికి ఇది పూనికనిస్తుందని, ఇన్ని ఇచ్చినవాడికి నేను ఏం చేయలేకపోయానన్న అపరాధ భావం కలిగితే మనస్ఫూర్తిగా ఒక్కసారైనా చేస్తాడని, ఎంత తాపత్రయంతో తప్పులన్నీ తన మీద పెట్టుకుని నిజంగా ఆ శివాపరాధ క్షమాపణ స్తోత్రం చదువుతుంటే మనం దాటిపోయిన ఒక్కొక్క దశలో తప్పులు జ్ఞాపకానికి వస్తుంటే, మా కోసం మీ మీద పెట్టుకు చెప్పారా ఇవన్నీ? మా బ్రతుకులు కవివి, వీటిని మీ మీద పెట్టుకున్నారా? ఇంత కోమల హృదయులా? మా తప్పు మాకు చెప్పకుండా మీ మీద పెట్టుకుని మీరు క్షమాపణ చెప్పారా శివుడికి? ఏమి మహాపురుషులు! అటువంటి శంకర భగవత్పాదుల యొక్క పాదములను స్మరిస్తే చాలు కదూ. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి శంకరాచార్యుల వారు నిరంతరం కూడా మనం చెయ్యవలసిన కర్మలు చెయ్యడానికి, చెయ్యకూడని కర్మలు చెయ్యకుండా ఉండేటట్టుగా ఆపడానికి తన ప్రబోధాన్ని 2 వైపులా తిప్పుతూ లోకానికంతటికీ కూడా ఎంత అద్భుతమైన సందేశాన్నో అందించారు. అందుకని ఆయనకి కార్యాకార్య ప్రబోధకాయ నమః అన్న నామం వచ్చింది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.